వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రాజేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. నెగిటివిటీ ఏ విధంగా అంటే, మనిషి ఏదన్నా సరే పాజిటివ్ని తీసుకోడు, నెగిటివ్ని తీసుకుంటాడు. ఏదన్నా బయట మంచి జరిగిందన్నాం అనుకోండి, అది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. కొంతమంది చూసుకుంటే ఆ నెగిటివిటీని భయంగా పెట్టుకుంటూ ఉంటారు. ఎస్, ఆ వ్యక్తికి ఏమన్నా మంచి జరిగితే గుర్తుపెట్టుకోడు, కానీ ఏదన్నా నెగిటివ్ జరిగిందంటే అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అసలు ఈ నెగిటివిటీని దూరం చేసుకోవడం వల్ల మనిషి పాజిటివ్గా మారడం ఎలా, అసలు పాజిటివ్గా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ నెగిటివిటీని తీసుకోవడం వల్ల మనిషికి ఏం జరుగుద్ది అంటారు? ఈ రోజుల్లో అందరికీ ఇదే వేధిస్తున్న ప్రశ్న. పాజిటివ్ థాట్స్ తక్కువగా వస్తాయి, నెగిటివ్ థాట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అవును. ఎందుకంటే పక్కన మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు పాజిటివ్గా చెప్పేవాళ్ళు 10 మంది అయితే నెగిటివ్ చెప్పేవాళ్ళు 90 మంది ఉంటారు. అవును. ఏదన్నా నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతా అంటే నీ ఫేస్గా నువ్వు వెళ్తావా, నీ వల్ల కాదు, అలాంటి ప్రయత్నాలన్నీ మానుకో అని చెప్పే వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ చేతునిచ్చి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఇక్కడే మనం విచక్షణగా ఆలోచించాలి. పాజిటివ్గా ఉంటే ఎన్నో సాధించవచ్చు. ఈ రోజుల్లో కోటీశ్వరులైన వాళ్ళందరూ పాజిటివ్ ఆలోచించిన వాళ్ళే. పచ్చిగా ఆలోచిస్తే పేదవాళ్ళందరూ నెగిటివ్ ఎందుకు పేదవాళ్ళు అయిపోయింది అంటే నెగిటివ్ ఆలోచన. నేను చెప్తున్నది కాదు, రిచ్ డాడ్ పుడ్ డాడ్ అని ఒక మంచి బుక్ ఉంటుంది. అందులో రాబర్ట్ కేస్ ఒక మాట చెప్తాడు, ఎందుకు పేదవాళ్ళు అయిపోయిండు, ఎందుకు ధనికులు అయిపోయారు అంటే దిస్ ఈజ్ ఓన్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్. ప్రపంచవ్యాప్తంగా 5% పీపుల్ పాజిటివ్ ఆలోచిస్తున్నారు, దే ఆర్ రిచ్ అండ్ గ్రేటర్. 95% పీపుల్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, దే ఆర్ పూర్ అండ్ వెరీ పూర్. ఎందుకు ఇట్లా అయిపోతున్నా అంటే ఓన్లీ డబ్బు విషయంలోనే కాదు, వాళ్ళ మానసికంగా ఎలా ఆలోచిస్తే అట్లా తయారైపోతారు. ఎంత పాజిటివ్ ఉంటే అంత పైకి ఎదిగిపోతారు. అంటే ఒకటి కోల్పోయినా సరే పాజిటివ్ ఉండాలి, ఇంకా గొప్పది వస్తుంది కాబట్టి ఇది పోయింది అనుకోవచ్చు. అలాగా గొప్ప వాళ్ళు అయిపోతారు. నార్మల్గా చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, ఎవరైతే సానుకూలంగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారో వాళ్ళు యవ్వనంగా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ జబ్బులు రావు, చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళు అనుకున్నాన్ని సక్సెస్ అవుతారు. ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా చాలా హెల్తీగా వైజ్గా ఎందుకు ఉంటుందంటే కొత్త కొత్త ఆలోచనలు. నీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో యవ్వనంగా ఉంటాం. ఇప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తే ఒక వ్యక్తిని కొట్టినప్పుడు చాలా నెగిటివ్ దెబ్బలు తిన్న వ్యక్తి చాలా నెగిటివ్ ఆలోచిస్తాడు. అవును. ఒక వ్యక్తి పైన మనం కోపంగా ఉన్నప్పుడు చాలా నెగిటివ్ ఆలోచిస్తాం. అవును సార్. అతను నాశనం అయిపోవాలి, అతను ఇట్లా అయిపోవాలి, అట్లా అయిపోవాలి అని. ఆ నెగిటివ్లో సెల్స్ని, మన బాడీ లోపల ఉండే సెల్స్ని మనం పరిశోధనలో కనుక్కుంటే ఎవరైతే ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఎక్కువ నెగిటివ్లో ఉంటున్నారో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వాళ్ళ ఆలోచన శక్తి తగ్గిపోతుంది. సైంటిఫిక్గా నేను చెప్తుంది కాదు. పాజిటివ్ ఆలోచించిన వాళ్ళు గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తే క్రియేటివ్ మైండ్ పెరిగితే, నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉన్న మైండ్ దొబ్బుతోతుంది. నిజం. వాళ్ళకి నాకు ఏం చేయాలనో తోస్తలేదు అంటారు. ఎక్కువ కోపంలో ఉన్నారు, అదే వాడు నా ముందే ఎదిగిపోతున్నాడు, నేను ఏం చేయాలో నాకు తెలుస్తలేదు అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఏడ్సే వాళ్ళు ఏడుస్తూనే ఉంటాడు, నవ్వేవాడు నవ్వుతూనే ఉంటాడు. అంటే పాజిటివ్ ఉంటే అనుకున్న ప్రతిదీ సక్సెస్ అవుతాం, మంచి మంచి ఆలోచనలు మనకు వస్తాయి. అదే నెగిటివ్లో ఉన్నాం అనుకో, మన జీవితం అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోతుంది, ఉన్న స్థాయి నుంచి ఇంకా పడిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐరన్ ఏదైనా వస్తువు చూస్తే ఐరన్ని ఎవరు చెడగొట్టాల్సిన అవసరం లేదు. దానికి బట్టిన తుప్పే దాన్ని తినేస్తే దాన్ని మొత్తం మట్టిలో కలిసిపోయిస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు చెడగొట్టాల్సిన అవసరం లేదు, అతనికి పట్టిన చెడు ఆలోచనలే, నెగిటివ్ థాట్సే తన జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి. నెగిటివ్లో కూడా పాజిటివ్ ఆలోచిస్తే నువ్వు పైకి వచ్చినట్టే. చాలామంది నువ్వేం చేయలేవు, నువ్వు దేనికి పనికి రాలేవు అని చుట్టూ తిడతారు. అవును సార్. అవి తీసుకోకుండా నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే సక్సెస్ ఇస్ ది బెస్ట్ రివెంజ్. సింహాన్ని చూసి కుక్క అరిసిందని సింహం భయపడుతుందా? థింక్ లైక్ లయన్. అంటే మన గురించి మనం గొప్పగా ఆలోచిస్తే చుట్టూ ఉండే మాటలు, చుట్టూ ఉండే నెగిటివ్ మనం ఇంపాక్ట్ చేయలేవు, నువ్వు పాజిటివ్గా ఉంటే. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న వాళ్ళు, ఎదిగేసిన వాళ్ళు అందరూ పాజిటివ్ ఆలోచించిన వాళ్ళు. ఆగిపోయిన వాళ్ళు, అదో స్థాయిలో ఉన్న వాళ్ళు, ఇక్కడే ఆగిపోయిన వాళ్ళు అందరూ నెగిటివ్లో ఉన్నవాళ్ళు. సో సైంటిఫిక్గా కూడా చెప్తున్నా ఏంటంటే మన బాడీ లోపల చాలా చేంజెస్ జరుగుతాయి. పాజిటివ్ ఆలోచిస్తే చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాం. అన్ని ఆర్గాన్స్కి ఆక్సిజన్ పర్ఫెక్ట్ అందుతుంది. నెగిటివ్లో ఉంటే కరెక్ట్ అందదు ఆక్సిజన్ అనేది, వాళ్ళ బాడీ లోపల ఉండే బ్లడ్ గిట్లంగా చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇది నేను చెప్తున్నా కాదు, రీసెర్చ్ చేసి కనుక్కున్న నిజాలు ఏంటి అంటే ఎవరైతే పాజిటివ్ ఆలోచిస్తున్నారో వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు, నెగిటివ్ ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఇంకా పడిపోతారు. సో అందరికి నేను చెప్తున్న విషయం ఏంటి అంటే థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్.
నీ లైఫ్ పాజిటివ్గా ఉండాలి, 10 మందికి నువ్వు గుర్తింపుగా ఉండాలంటే బీ పాజిటివ్ అనేవాళ్ళు మస్తు అంటూ ఉంటారు. ఎస్, అవన్నీ తీసుకొని నెగిటివ్ అయిపోతే నీ జీవితం అక్కడే అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.